సాయి లిఖిత వీడియో ఆఫ్ చేయండి అమ్మా. రైట్. సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. I hope everyone are safe from this COVID-19. సో అందరూ కూడా ఇంట్లో ఉండి I think you're safe with your parents. So the thing is that so because of this COVID-19 we have been came out of from our regular life. సో మన రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక డిఫరెంట్ లైఫ్లోకి వచ్చాం. సో స్టేయింగ్ ఎట్ యువర్ హోమ్. I know it's so difficult to stay at your home missing your college. I know you people are missing your college. But the thing is that సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం క్లారిటీగా చెప్పలేమండి. బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ కేసెస్ వీఆర్ నాట్ ష్యూర్ వెన్ ద కాలేజ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్. బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మోస్ట్లీ ఫ్రమ్ ఆగస్ట్, ఆఫ్టర్ August 15th our classes may be start from August or September. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మీకు కాలేజ్ స్టార్ట్ అయిన విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 monthలో యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అ క్యాంపస్ ప్లేస్మెంట్. And that is going to be either a Deloitte or even a Infosys. ఈ రెండు కంపెనీస్ కూడా ఆర్డర్లో ఉన్నాయండి. We are not sure which company is going to come. So we are not sure ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుందనే క్లారిటీ లేదు. బట్ ఈ రెండిట్లో ఏదో కంపెనీ ఈస్ గోయింగ్ టు విజిట్ us నౌ. సో ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే కంపెనీస్, ఆల్ ద ఐటీ కంపెనీస్ ఆర్ వెరీ మచ్ షూర్ దే వాంట్ టు రెసిషన్ పీరియడ్లోకి వెళ్తుంటే ఎంప్లాయీస్ని తగ్గించుకోవడానికి మాత్రమే చాలా వరకు చూస్తున్నారు. బట్ ద గుడ్ విల్ వీఆర్ హ్యావింగ్ ద స్టూడెంట్స్ విచ్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ టు ద కంపెనీస్. ఆదిత్య నుంచి ఒక మంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, మంచి సబ్జెక్ట్ ఉన్న స్టూడెంట్స్ వస్తున్నారు అని ఒకే దీంతో ఈ ఇయర్ మనతో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో అందులో డెలాయిట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫోసిస్ దే ఆర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ టు కమ్ టు విజిట్ అ క్యాంపస్. సో ఇప్పుడు ఏంటి అంటే as you all know C, Java and DBMS ఈ మూడు తప్ప ఇంటర్వ్యూస్లో there will be no other question they're going to be asked you. సో C, Java, DBMSకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ యూ పీపుల్ DBMS ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓకే దాని పక్కన పెడదాం. బట్ యూ పీపుల్ ఆర్ బీన్ డన్ విత్ యువర్ C యాజ్ వెల్ యాజ్ Java. సో మై రిక్వెస్ట్ ఈస్ ఆ C, Javaని మేక్ ష్యూర్ అది ఎక్కడ కూడా అంటే ఆ సబ్జెక్ట్లో ఈ పీపుల్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. సో దానికోసం ఏంటంటే మనం ఆల్రెడీ సిస్కోతో వీ హ్యావ్ మేడ్ అ లింక్అప్. సో వాళ్ళతో ఒక MOU రాసుకున్నాం. సో ఏంటంటే జనరల్గా సిస్కో ఏంటంటే C సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఈ C సర్టిఫికేషన్ కాస్ట్ విల్ బి అరౌండ్ 10 to 12,000. బట్ మనం అది ఆదిత్యతో లింక్అప్ తీసుకున్నాం కాబట్టి దట్ టోటల్ అమౌంట్ ఎంతమంది స్టూడెంట్స్ రాస్తారో అంతమంది అమౌంట్ కాలేజే పే చేసుకుంటున్నాం. సో యూఆర్ గెటింగ్ ఎట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ దట్ సర్టిఫికేట్ హ్యాస్ ఎ రియల్లీ అ వండర్ఫుల్ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఆ సిస్కో C సర్టిఫికేట్ కానీ పెట్టుకొని ఇఫ్ యూ గో డైరెక్ట్లీ టు అ కంపెనీ, ఏదైనా కంపెనీకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే మీకు రిటర్న్ టెస్ట్ ఏమీ ఉండదు. యూ పీపుల్ విల్ బి డైరెక్ట్లీ కెప్ట్ ఇన్ టు ద ఫైనల్ రౌండ్. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ సర్టిఫికేషన్స్కి. అండ్ వితౌట్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీస్ ఇన్ ద నియర్ బై ఫ్యూచర్ ఇంకా తీసుకోవు. సర్టిఫికేషన్ లేకపోతే దే విల్ నాట్ టేక్ ఇన్ టు ఎనీ కంపెనీస్. ఎందుకంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ డెలాయిట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర కానీ ఏదైనా కంపెనీ వస్తుంది అనుకుందాం. సో వచ్చిన తర్వాత వెన్ యూ గో ఫర్ ద HR రౌండ్, ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ యూ, what did you done during the lockdown period? So lockdown a 3 months or 4 months time lo meer em chesaru. So this is the question you are going to face in the next interviews. So later I'm staying at my home, I'm working on my hobbies, ivanni kuda valaki anavasaram. Company paranga meer em use cheskuntunnaru anedi adu kavali. So sir నేను సర్టిఫికేషన్ చేశాను, I have done a certification in సిస్కోలో సర్టిఫికేషన్ చేశాను. లేదు, I have learned some advanced topics, MongoDB నేర్చుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నాను. ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో దట్ పర్టికులర్ ఇంటర్వ్యూయర్ ఆర్ దట్ పర్టికులర్ HR ఇంప్రెస్ అయ్యి మీకు కంపెనీలో ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్స్ విల్ బి వెరీ హై. సో ఈ సిస్కో సర్టిఫికేషన్ ఐఎమ్ షూర్ దట్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ హావ్ స్టార్టెడ్ యాక్టివేటెడ్ యువర్ అకౌంట్స్ అండ్ మాడ్యూల్స్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఒక 2 మాడ్యూల్స్ చేశారు, మళ్ళీ దాన్ని లెఫ్ట్ అవుట్ చేశారు. ఒక 2-3 మాడ్యూల్స్ స్టార్ట్ చేసిన తర్వాత యూ పీపుల్ లెఫ్ట్ ఓవర్ విత్ దాన్ని అలా వదిలేశారండి. బట్ సిస్కో సర్టిఫికేషన్ ఫైనల్గా వచ్చినప్పుడు దే విల్ గివ్ యూ సమ్ పర్సెంటేజ్, 98%, 99%, లేకపోతే 64%, దే విల్ గివ్ యూ సమ్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లో మీరు ఎన్ని అవర్స్ యూఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రజెంటేషన్, ఆ సర్టిఫికేషన్ కోసం మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారో కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తాడు. సో ఎవ్రీ డే
ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 4 modules 5 modules వర్క్ ఆన్ దట్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే సిఆర్టీ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యూ పీపుల్. సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంపెనీస్కి ఫస్ట్ రిటర్న్ టెస్టే ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్లైన్. సో సిఆర్టీకి వీఆర్ గోయింగ్ టు ప్లాన్ సిఆర్టీ క్లాసెస్ వన్స్ అగైన్. అంటే మన కాలేజ్ పిల్లలకు మాత్రమే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సిఆర్టీ క్లాసెస్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్. సో దానికోసం ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఇలా గూగుల్ మీట్ క్లాస్లోనే పెట్టి వీఆర్ ప్లానింగ్ టు టేక్ క్లాసెస్. బట్ ఇక్కడ నేను మీ స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు, మీరే ఒక టాపిక్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, if I'm interested in percentages, or I'm good at ages, or I'm good at boats and streams, or good at train and speed. సో ఇలా ఒక్కొక్క టాపిక్లో నేను నాకు చాలా హ్యాపీ సార్, నేను అందులో కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను క్లాస్ తీసుకోగలను అని అనుకుంటే ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్. మీకు 1 day టైం ఇస్తాను, మీరే మీ ఫ్రెండ్స్ అందరికీ క్లాస్ తీసుకోండి. మీ సిఆర్టీ స్టాఫ్ ఉంటారు, బట్ మీరే క్లాస్ చెప్పండి. దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ కూడా చెప్తున్నానండి. నెక్స్ట్ 1 year there will be no gatherings and ఏది కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ జరగవు. నెక్స్ట్ 1 yearలో ఏ ఇంటర్వ్యూ జరిగినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ సిస్టమ్. ఇలా గూగుల్ యాప్లోనో లేకపోతే జూమ్ అప్లికేషన్లోనో ఏదో ఒక దాంట్లో దెర్ విల్ బి అన్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో యూ పీపుల్ హ్యాస్ టు నో వాట్ ఈస్ అ వీడియో ప్రెజెంటేషన్. సో వీడియో ప్రెజెంటేషన్ ఎలా అవ్వాలి, హౌ టు సిట్ ప్రాపర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ వీడియో, హౌ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ వీడియో. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ క్లాసెస్ అవ్వడం వల్ల మీకు ఆ ప్రెజెంటేషన్స్ ఎలా అవ్వాలో తెలుస్తుంది. అండ్ అట్ ద సెకండ్ టైం యూ పీపుల్ విల్ కమ్ టు నో, యూ విల్ బి కాన్ఫిడెంట్ ఆన్ ఏ సబ్జెక్ట్. సో ఆ టాపిక్ తీసుకున్నారు బోట్స్ అండ్ స్ట్రీమ్స్, లేదా సంథింగ్ లైక్ రేషియో అండ్ ప్రపోజిషన్స్, ఆర్ సంథింగ్ లైక్ పర్సెంటేజెస్, ఏదో ఒక టాపిక్ తీసుకున్నారు, నంబర్ సిరీస్. సో ఆ టాపిక్లో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా మీకే తెలుస్తుంది మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఐ వాంట్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు ఏం చేస్తారంటే మీ క్లాస్ టీచర్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ టాపిక్ ప్లస్ మీ నేమ్ క్లాస్ టీచర్స్కి వాట్సాప్ చేయండి. ఫ్రమ్ నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్స్ రావాలి అమ్మ, ఒకటి క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడున్న ఈ COVID-19 వల్ల నాట్ ఓన్లీ యూ ఆర్ మీ, ఈవెన్ ద కంపెనీస్ ఆర్ సఫరింగ్. ఈరోజు నిజంగా ఐటీ సెక్టర్లో చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఈజీగా చెప్తున్నారు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ టేకెన్ అవే ఫ్రమ్ ద కంపెనీస్. 40% of the employees have been removed from the companies because of this recession period. New projects levu. So getting a job is going to be difficult for the next 2 years. So ఈ నెక్స్ట్ 2 years చాలా చాలా డిఫికల్ట్ అండి జాబ్ గ్రాప్ చేసుకోవడం. బట్ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ మీ దగ్గరకు వస్తుంది. యూఆర్ గెటింగ్ యువర్ కంపెనీ అట్ యువర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ప్రూవ్ చేసుకోగలిగితే యూ విల్ బి సెలెక్టెడ్. సో ఆ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. యూ హ్యావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ఎందుకంటే డెలాయిట్, ఎందుకంటే అది కూడా చెప్తున్నాను, ఎందుకు కంపెనీస్ వస్తే నేను అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే వీ హ్యాడ్ ఆల్రెడీ గివెన్ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నాం, ఏ కంపెనీ ఏ రోజు రావాలి. సో వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ టాకింగ్స్ విత్ ద కంపెనీస్. సో ఏ కంపెనీ మేము విజిట్ చేస్తాయి, ఏ డేట్స్లో విజిట్ చేస్తాయి, అన్నీ కూడా వీఆర్ మేకింగ్ అ లెటర్, వీఆర్ క్రియేటింగ్ అ క్యాలెండర్. సో అందుకే మేము అంత కాన్ఫిడెంట్గా చెప్తాను కంపెనీస్ వస్తాయి అని. సో మేక్ ష్యూర్ ఈ సిఆర్టీ ఒకటి, సిస్కో సర్టిఫికేషన్ ఎస్పెషలీ ఒకవేళ సి అయిపోయింది అనుకోండి, దెన్ విల్ గో విత్ సమ్ అదర్ టాపిక్స్. సార్ రెగ్యులర్గా ఇప్పుడు సి జావా నేర్చుకుంటున్నాం, ఏదైనా కొత్తగా వెళ్దాం. డేటాబేస్ చేసి డేటాబేస్లో మాంగో డీబీ అని చెప్పి నౌ ఇట్స్ ఎ ట్రెండీ టెక్నాలజీ అమ్మ. డేటాబేస్లో మీకు ఎస్క్యూఎల్, ఒరాకిల్ ఇవన్నీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయి మాంగో డీబీ ఇస్ వాట్ ఎవ్రీ వన్ ఈస్ యూజింగ్ నౌ. సో ఈ మాంగో డీబీ యూజ్ చేయాలి అని అంటే యూ పీపుల్ హ్యాస్ టు నో వాట్ ఈస్ మై మాంగో డీబీ. సో దాని మీద క్లాసెస్ తీసుకుందాం. సో అవర్ స్టాఫ్ ఆర్ వెరీ enthusiastic to take the classes for you. బట్ మీ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ కానీ పాజిటివ్గా ఉంటే వీల్ గో విత్ సమ్ మోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఆల్సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ న్యూరల్ నెట్వర్కింగ్స్ కానీ. సో సమ్ మోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా మనం వెళ్దాం. అండ్ అలాగే అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ప్రెజెంటేషన్. సో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే క్లాస్లో జీడీస్ ఉండేవి ఆర్ జామ్ సెషన్స్ ఉండేవి. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ లేదు. సో మేక్ ష్యూర్ ఒక 5 minutes, ఒక 10 minutes మిర్రర్ మీద నించొని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ నించొని మీకు మీరే ఒక టాపిక్ మీద మాట్లాడండి. సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీకే తెలుస్తాయి. ద వే యూఆర్ టాకింగ్ ఆర్ ద వే యూఆర్ టేకింగ్ టైమ్ టు క్రియేట్ ఎ సెంటెన్స్ ఆన్ యువర్ ఓన్. ఒక సెంటెన్స్ క్రియేట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది. ఒక జామ్ తీసుకుందాం, 1 minute టైం పడుతుంది, 1 minute టైం ఇస్తాడు. బట్ ఇఫ్ యూ టేక్ ఆల్మోస్ట్ half of the minute టు క్రియేట్ ఎ సెంటెన్స్, అంటే మీకు 1/2 minute టైం పడుతుంది అంటే మీరు 1 minute టైంలో ఓన్లీ 2 sentences చెప్పగలరు. సో
ఆ పొజిషన్ ఏంటనేది మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు నిజంగా చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్మోస్ట్ 2 months ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. సో దానికి ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి విజిట్ ఫ్రమ్ జూలై 18th నుంచి మీకు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. సో మేక్ షూర్ ఇప్పుడు దాకా ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ని యూటిలైజ్ చేసుకోండి. మేక్ షూర్ ఆ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మార్చ్లో మీకు అవ్వాల్సిన ఎగ్జామ్స్ ఇప్పుడు జూలైలో అవుతుందంటే యూ హ్యావ్ ఆల్మోస్ట్ 3 months ఆఫ్ టైం పెరిగింది మీకు ఆల్రెడీ. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఉంటే ఎగ్జామ్స్ కోసం పెద్దగా వరీ అవ్వరు. సో ఐ హోప్ ఎగ్జామ్స్కి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, బికాస్ యూ నీడ్ టు డూ దట్. ఎగ్జామినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ సింగిల్ బ్యాక్లాగ్ ఉన్నా సరే నెక్స్ట్ వచ్చే కంపెనీస్కి అలౌ చేయడు. బికాస్ వచ్చిన కంపెనీస్ అన్ని కూడా ఎక్కడ స్టూడెంట్ని సార్ట్ అవుట్ చేయడానికే చూస్తాడు. సో ద ఫస్ట్ సార్ట్ అవుట్ ఏంటంటే మీ బ్యాక్లాగ్స్, సెకండ్ సార్ట్ అవుట్ వచ్చేసరికి పర్సంటేజ్, అండ్ అక్కడి నుంచి ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ. సో ఈ బ్యాక్లాగ్స్ మాత్రం లేకుండా, ఈ సెమిస్టర్ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోండి. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే పర్షియన్ టెక్నాలజీస్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ రిజిస్టర్ లింక్స్ వీ హ్యావ్ సెండ్ యూ. ఒక 1 week బ్యాక్ మీకు ఆ రిజిస్టర్ లింక్స్ అన్నీ కూడా పెట్టాం. మా చాలా చాలా చెప్తున్నాను, ఈ ఈ పర్టికులర్ టైంలో జాబ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ టు విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. పర్షియన్ టెక్నాలజీ ఈస్ రెడీ టు పే యూ 4 lakhs ఇనీషియల్ ప్యాకేజ్. 4 lakhsతో మిమ్మల్ని కంపెనీలో తీసుకుంటాడు. అండ్ ఆఫ్టర్ 6 months యువర్ ప్యాకేజ్ ఈస్ గోయింగ్ టు బి 8 lakhs. సో అది అంత మంచి కంపెనీ అది, ఫ్రమ్ బెంగళూరు. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ విత్ దెమ్. సో మీకు కూడా ఆపర్చునిటీ ఇచ్చాడు, మీకు కూడా ఆపర్చునిటీ ఉంది. సో మీకు ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు చెప్పే ఆన్సర్ అదే, సార్ మాకు సిస్టమ్స్ లేవు, మాకు ల్యాప్టాప్స్ లేవు, ఏం చేయాలి? డూ వన్ థింగ్. సో మీకు సిస్టమ్స్ ల్యాప్టాప్స్ లేవంటే కాలేజ్కి నియర్ బై ఉన్న వాళ్ళు రండి, కాలేజ్ కాన్ఫిగరేషన్ ఇస్తాం, సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ ఇస్తాం. అది పెట్టాం. యూ పీపుల్ స్టార్ట్ వాట్ ఈస్ రిజిస్టర్ అవ్వండి. సో 15th నుంచి ఒక పీరియడ్ ఉంటుంది, అలాగే 21st నుంచి ఒక పీరియడ్ ఉంటుంది. సో 2 different సెషన్స్లో వెబినార్స్ కండక్ట్ చేస్తాడు. ఈ వెబినార్స్లో ఏంటంటే దిల్ గివ్ యూ సమ్ అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ బేస్ చేసుకొని మీ ప్యాకేజ్ని 4 to 8 lakhs మధ్యలో ఏదో ఒక ప్యాకేజ్లో పెడతాడు. సో ఆ 4 days 5 days ఆ వెబినార్స్ జరిగేటప్పుడు కాలేజ్కి రండి, ల్యాబ్ యూటిలైజ్ చేసుకోండి. మీకు కాలేజ్ ఓపెన్ చేసే ఉంటుంది, ల్యాబ్స్ ఓపెన్ చేసే ఉంటున్నాయి. సో వై టు మిస్ అన్ ఆపర్చునిటీ? నెక్స్ట్ ఇంకా కంపెనీస్ వస్తాయి, బట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. బట్ దిస్ కంపెనీ ఈస్ హ్యావింగ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. 4 lakhs ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ మా. 4 lakhs ప్యాకేజ్ అనేది చాలా 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 వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మిస్ చేసుకోకండి, ఎస్పెషలీ ఈ క్రైసిస్ పీరియడ్లో. బికాస్ ఫర్ ద నెక్స్ట్ 2 years ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, దే విల్ బీ అ లాట్ ఆఫ్ రెసిషన్ యువర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్. సో జాబ్స్ దొరకడం కష్టం, వచ్చినప్పుడు ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో మీరు ఇక్కడ నుంచి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సిఆర్టీ. సో సిఆర్టీ నెక్స్ట్ వీక్ నుంచి వీఆర్ గోయింగ్ టు ప్లాన్ క్లాసెస్. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, సార్ నేను ఈ టాపిక్ చెప్తాను, నిజంగా నేను టాపిక్ చెప్తాను అంటే మీ నేమ్ ఆ టాపిక్ ఇవ్వండి. సో విల్ ప్రొవైడ్ అ టైం టేబుల్. సో ఏ రోజు మీరు ఏ టాపిక్ చెప్పాలనేది మేము ఇక్కడ ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి ఇస్తాం. అలాగే మీ పర్టికులర్ ఫ్యాకల్టీ, సిఆర్టీ ఫ్యాకల్టీ కూడా వచ్చి వీల్ కీప్ అన్ ఎగ్జామ్. ఒక 50 marksకో 30 marksకో ఒక 15 to 30 minutes ఎగ్జామ్ పెట్టుకుందాం. ఆ పేపర్ డిస్కస్ చేద్దాం ఎవ్రీడే, రోజుకి ఒక టాపిక్ పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, సిఆర్టీ మర్చిపోకుండా ఉంటారు. అలాగే పర్షియన్ టెక్నాలజీస్ చెప్పాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అలాగే సిస్కో సర్టిఫికేషన్ మాడ్యూల్స్ స్టార్ట్ చేసి చాలామంది ఆపేశారు. కంటిన్యూ విత్ యువర్ మాడ్యూల్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సిస్కో సర్టిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యువర్ డిపార్ట్మెంట్ ఈస్ రెడీ టు ఆన్సర్ యూ అట్ ఎనీ టైమ్. భాస్కర్ సార్ కానీ, రాధా మ్యామ్ కానీ, సతీష్ సార్ కానీ, లేదా భావన మ్యామ్ కానీ, ఎవ్రీబడి ఈస్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. సో సిస్కో సర్టిఫికేషన్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ స్టాఫ్కి కాల్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ యువర్ మాడ్యూల్స్, మీరు అకౌంట్స్ని ఇంకా యాక్టివేట్ చేయలేదు. అలాగా మన క్యాంపస్ నుంచి 40 members ఉన్నారు. సో ఐ హోప్ మీకు నిజంగా ప్రాబ్లం ఉంది. సో మీ సార్కి ఫోన్ చేయండి, మీ సార్కి ఫోన్ చేస్తే అది ఏంటో చెప్తారు. మెయిల్ రాలేదా, మెయిల్ ప్రాబ్లం అయి ఉంటుంది, చెప్పండి, చేస్తారు అది. అలా ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు యూఆర్ గోయింగ్ టు గెయిన్ సమ్ సర్టిఫికేట్. చెప్తున్నాను కదమ్మా, నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే హెచ్ఆర్ రౌండ్లో అడిగే ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యావ్ యూ డన్ డ్యూరింగ్ యువర్ లాక్డౌన్ పీరియడ్? ఈ 3 months 4 months లాక్డౌన్ పీరియడ్లో మీరు ఏం చేశారు? దిస్ ఈస్ ద క్వశ్చన్ యూఆర్ గోయింగ్ టు ఫేస్. దాన్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టే యూఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్. సార్ నేను టీవీ చూశాను సార్, లేదా నేను బుక్స్ రీడ్ చేశాను సార్, దిస్ ఈస్ నాట్ ఆల్ ద స్టఫ్ దే వాంట్. ఓన్లీ థింగ్ ఈజ్ సర్టిఫికేషన్స్. చాలా చాలా కంపెనీస్ ఫ్రీగా సర్టిఫికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. సి, జావా, ఒరాకిల్, ఎస్క్యూఎల్.
డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. నేను నేర్చుకున్నాను సార్, సర్టిఫికేషన్ లేదు. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ స్టార్టెడ్ లెర్నింగ్ క్లౌడ్ టెక్నాలజీస్. సో డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం సార్. సో అట్లీస్ట్ నీ సర్టిఫికేషన్ లేకపోయినా నేను నేర్చుకుంటున్నాను. సో సంథింగ్ యూఆర్ రిలేటెడ్ టు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. సో వాడికి అది అడ్వాంటేజ్, కంపెనీకి అడ్వాంటేజ్ కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఐ రిక్వెస్ట్ అలీ సార్ టు ప్లీజ్ కంటిన్యూ విత్ హిస్ సజెషన్స్. అండ్ దెన్ భాస్కర్ సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి హౌ టు గో విత్ యువర్ మాడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్, దానికోసం భాస్కర్ సార్ ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. సో హౌ టు గో విత్ యువర్ మాడ్యూల్స్ ఎలా కంటిన్యూ చేయాలి, సర్టిఫికేట్ ఎలాగా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి. అండ్ దెన్ సతీష్ సార్ విల్ కన్క్లూడ్ దిస్ మీటింగ్. అండ్ అలాగే ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ మౌనిక ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కీర్తి ఫ్రమ్ సెకండ్ ఇయర్ స్టాట్. సో వీళ్ళిద్దరూ కూడా దీస్ ఆర్ ద ఫస్ట్ 2 స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్ టు గెట్ అ సర్టిఫికేషన్ ఫ్రమ్ సిస్కో. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కీర్తి హ్యాస్ టాప్ దిస్ టిల్ నౌ, అంటే అన్ని క్యాంపసెస్లో కూడా కంపేర్ చేస్తే కీర్తి వాస్ ఆన్ ద టాప్ with 98% in Cisco certification. That is really a wonderful thing for us to share with you. And alage Maunika kuda almost 96% undi. So that is really a great thing. So I hope the other students ఇంతకన్నా బెస్ట్ మోటివేషన్ మీకు ఎక్కడి నుంచి దొరుకుతుందని చెప్పలేను. మీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, వాళ్ళు అంత బాగా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు? మీరు అదే క్లాసెస్ విన్నారు, మీరు అదే స్టాఫ్ దగ్గర విన్నారు. వై డోంట్ యూ డూ దట్? సో start doing with your modules and grab the certificate. Okay, so I request Ali sir to please continue with this. Hello, good morning students. I hope you all are safe and sound at your home. Message me, how are you all? So this is the pandemic situation where we are facing so many problems. Okay, so unexpected thing is happening. We never thought that this would happen, like we are not able to talk to see each other, and we cannot go to anybody's home. So this situation came. Okay, so this is a very worst situation right now we are facing. Okay, but the thing is, as sir told you, that at the time of campus placements, there will be no face-to-face interview. I think mostly we are expecting that there will be an online interviews. There you have to be very familiar with computer, how to go with the online screen, how to speak fluently there. So and the technologies, students have to improve their self in terms of technology, because we have seen so many people, they are not very sound in technology. They cannot even logging into somebody's account or their self account or attach something. So you have to come out of these things, you have to learn. And when you can learn, this is the perfect time you can learn, because you are free right now. I have seen so many people making videos on TikToks and other all these things, but rather than doing all these things, you better start learning good things, ma. It is not that negative thing I'm telling, it is a positive thing. TikTok's doing that is also not wrong, it is also good. But the thing is, what we want is how to improve all the skills which you have. I don't think that anybody in my class, because you are from my class electronics, so is dull. Okay, everybody is excellent for me. So I think that you all can do better. But as I told you, that coming days, companies, so getting a job is very difficult. And apart from that, after getting a job, living in the job or staying safe in the job is also very difficult. Not for you, for everyone who got job or who is going to get job. Okay, I have seen some of the institutes, what they are doing is they are keeping online test for their semesters. Geetam University especially, they are giving the final exams also online bitwise. They're giving you, if anybody is studying in Geetam University, you might be seeing. So if anybody, any student from Geetam University, they don't have laptop or they don't have cell phone and they are not technically advanced or sound, they cannot do that. Okay, so you have to be perfect in this. So I'm seeing some people still want to admit or join the meeting. It is too late for these people anyhow. So one thing, ma, very clearly listen to me.
that this is June month. Actually, as per the schedule, we are actually we have to start the classes in the month of June. But I have never thought that this would happen. I was not free last year at the same situation. I was not free, not even anybody in our college. But this time we are so free, we are very very free, you people also. Okay, so this time we are supposed to start the classes, but we are not able to start your classes right now. Anyhow, so when we are going to start? So June, July, August, September. We are planning to start the classes in the month of September. Maybe we will go. If the cases decrease, God bless us. If God is happy with us, if the cases decreases suddenly, then we may start in the month of September itself, or sorry, August and July itself. But it is not going. 99% is not going to happen. The situations are not like that. Okay. So thing is, September, if we start the class, your fifth semester, that means your final year class. And in final year, computer science 2 papers, mathematics 2 paper, electronics 2 papers. Okay, so 6 papers, different papers you have to study. And at the same time, actually in the month of July only we get Deloitte interviews. But right now Deloitte is coming, but when it is coming, we have all the schedules ready, dates are ready. Companies, whatever companies came last year for your final year students, for your seniors, all those companies are coming again. But the thing is, are they going to select those many people? How many they selected in the last or previous years? No, the number will be decreased. They will only select people who are excellent in their academic, their communication, and they are technically strong. So you understand, ma, your parents have some thoughts. They thought, they had a dream that you get a job. I don't think anybody in your class do not want to get a job. Everybody in your class wants to get a job. Okay, if you don't want to go and join the company, it doesn't matter, but at least you want to get a job. To get the job, it is not at all easy. Tomorrow what conditions? See, I don't think that your parents are very easily earning. Even government employees also getting less salaries. Okay, we are very 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 lucky in Aditya that we are safe. Okay, so like that, you people also, your parents also getting full salary or a full complete salary, we don't know now. Or if your parents have business, whether they are going, everything is going good, we don't know. Why don't you think that after 1 year I will help my daddy in academic, in economically, I will help my daddy? How many of you think that? If you really think, what is the plan for you to do that? So you ultimately, your plan is to, or your plan should be to get a job as soon as possible, so that you can make a happy face and you can make your parent also happy. So this is one thing, ma. Okay, but our bad luck is, once we start the class in the month of September, August, September, you have to write, in the month of July you have to write 4 semester exam. So some of you are thinking that uh, whether we will have exam or not, they are at the dilemma. So think that exam is there. What is going to happen next, we don't know, but think that exam is there and start preparation. Out of 24 hours, nobody is asking you to study for 9 to 5. Your college timing was 9 to 5. Are you coming to the college? No. So your timing, you make a time. For example, 9 to 6, 9 to 10 o'clock or 11 o'clock, I will do something. After that, 1 hour, I will do something. So that you will also be busy. You will also start studying. My intention, what I want to tell you, please understand, ma, please understand. Because tomorrow getting a job, settle in a particular company, or being happy is very 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 difficult. Tomorrow days are not at all good, I am telling you. In the CR groups also, I have been telling all these things from the day one onwards, when we got the cases in our in India also, corona cases. So because companies are not going to take you, they also don't have any projects. So you are actually lucky that you're in such a great environment in Aditya, that they are still thinking of you. I am not appreciating in my college, but they are still thinking of you, that what are you supposed to do in this lockdown period. They have given you hacker rank, but I don't think how most of you did a programming, some of you did not do. And what is the problem, I asked. Some of you told, my cell phone doesn't do not support, sir. Okay, ma, if it is not supporting, so do you not have any other way? So for example, your cell phone is not working. Why didn't you call Bhaskar sir, your class teacher? Sir, my cell phone is, what is the solution for that? I did. My wife is also computer science faculty. She did programming using cell phone. It was easy.
I don't know how much it is easy, but I saw her doing it very easily when she, because faculties also, they also wrote test for like you are how you were writing, people are faculties also wrote, so she wrote. So this is the thing, ma. Your intention should be correct. You have to have an interest to do anything. So otherwise, if you are living very near to the college area, why don't you come to college with full precaution? Because yeah, it is there that corona is there, but the lockdown is not up to the mark. You can come to the college with with full precautions, and you can use one system. You can sanitize your hand, and you can use the system. But I don't think that interest is coming from out of you. So this is first thing, ma. So you have fourth semester exam to write, and once you complete your exam, September month onwards, if you start the classes, I think November or December, they will have, you will have final exam. So October, November, December, not even 3 months. You have your final exams for fifth semester. Imagine if anybody is fail in fourth semester, please don't take it in a negative way. But if anybody is failed in the fourth semester, there is no 0% chance of getting a job, because backlog people will not get job in good companies. It is very, very, very clear. Next, what are the companies, even if the backlogs are there? So there are some companies, if you got a backlog also, they will get a job. But what is the salary? Will they come to our college? These are all the unconditional things. These are not we are not certain about all these things. Second thing, fifth semester when you go, you have to work hard. After, while you are working hard, the companies are coming one by one. Companies will come, because last time also you saw how companies were coming. So this time also companies will come. But what is the ratio of selecting students? That is also a big question. Last time Deloitte took 42 students from Aditya institution, all over the degree colleges in our college, in our Aditya. This time I don't think those many people will be selected. The they will scrutinize very heavy. They very what you say, they will clearly see everything whatever they saw last time. This time also they will see all the single point, and then they are going to select you. So this is going to very, very tough for getting a job. Now, once you get a job, if you are still like Hyderabad or somewhere, if you get a job, there you have survival is also very important. Okay, ma. My only intention, my only thing is that please, in your home, you have been given modules. I was calling some students. I yesterday also called some students. They did not start till now. What is this? So if you have not started till now, start from today. In our class, Monica got some, yeah, 96%, and Kirti got 97 or 98%. Why can't we also? So you have a wonderful class teacher, Bhaskar sir. I gave Bhaskar sir as your class teacher. I only gave. Why? Because he speaks, he does so much hard work for students. Why don't you utilize those things, ma? I have, and apart from Bhaskar sir, you have Radha madam. If you think that Bhaskar sir is busy, so Radha madam is there, Bhavana madam is there, Satish sir, our HOD is there. Apart from that, your principal itself is a computer science faculty, and Ali sir is there. At what time you ask me and I don't help you, tell me. So you ask me, if you are genuine, if you don't have system, computer system, or if you don't have a mobile phone supporting your the particular modules, ask me. We will help you. Whatever kind of things you want, whatever we can do from our side, we will do it, ma. As principals are already told you, it will be very busy, difficult to get a job. There will be online, what you say, interviews. There people will ask you what you did in the time of lockdown. So your answer should be what? Your answer should be, we did hacker rank programming. There we learned so many things. They will ask you certificate, Cisco certificate. So do you have? They will ask what is the percentage, how much percent you got. So this makes you different from other people who are attending interview. That is something you have to understand, ma. So I think you people are taking it in a positive way. God bless you all. Don't go out. If you are coming to the college, come simply college and work here if you want to come. If you have a doubt, if you have cell phone, if you have systems available, use those things in your home. Hope you all are safe and sound at your home. Okay, ma. Thank you. God bless you all.
సో ఆల్మోస్ట్ అందరూ మాడ్యూల్ స్టార్ట్ చేశారు, బట్ ఒక 10-20% మంది ఇంకా స్టార్ట్ చేయలేదు. కీర్తిక వచ్చిందా? సో లిజన్, సిస్కో రిజిస్టర్ అయిన అందరూ మీరు స్టార్ట్ చేస్తారు ఎగ్జామ్స్ రాయడం, మాడ్యూల్స్ ఫినిష్ చేయడం. ఆల్రెడీ కాలేజ్లో మన కాలేజీలో 2 ఫినిష్ చేస్తారు, ఇంకొక అమ్మాయి కూడా లైన్లో ఉన్నది. సో మీరు కూడా త్వరగా ఫినిష్ చేయండి. త్వరగానే మరీ రాంగ్స్ పెట్టేకండి, టైం చూసుకుని అన్ని కరెక్ట్గా పెట్టి బట్ త్వరగా ఫినిష్ చేయండి. సార్ చెప్పినట్టు అటు టైం పీరియడ్ కూడా చెక్ చేసే అవకాశం ఉన్నది కదా. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. యాక్చువల్లీ రిజిస్టర్ అయిపోయారు, హ్యాకర్ ర్యాంక్ చేశారు, స్టార్స్ తెచ్చుకున్నారు, తర్వాత టెక్నికల్ హబ్లో లాగిన్ అయ్యారు, తర్వాత ఇప్పుడు సిస్కో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ అసలైంది వచ్చినప్పుడు ఆగిపోయారండి. మాడ్యూల్స్ అందరు చేయట్లా, జస్ట్ లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేశారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశారు, తర్వాత వెల్కమ్ సర్వే ఫినిష్ చేశారు. అక్కడితో ఆపేశారు. ఇది కదా ఇప్పుడు కదా మీకు మెయిన్. సో ఇది ఫినిష్ చేయండి, మొదలు పెట్టండి. సో డౌట్స్ మ్యాక్సిమం ఎవరికి లేవనుకున్నా, ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, అన్మ్యూట్ చేసి అడగండి. ప్రస్తుతం నేను ఫస్ట్ అది చూపిస్తా ఎలాగో, అది చూసి అండ్ రోజు మీరు చేయండి. మొబైల్లో కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, బట్ సిస్టంలో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మొబైల్ వేరియేషన్లో ఉంది సార్ నాకు అర్థం కావట్లేదు అంటే నాకు చెప్పండి, నేను మొబైల్ వేరే వీడియో పెడతా. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సిస్టమ్ ఆర్ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్లోని ఏదైనా న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఇవ్వండి, worldwideweb.netacad.com. ఓకే, NETACAD netacad.com. ఇది మీకు తెలిసిందే, బట్ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో ఆ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత లాగిన్ అడుగుతుంది. ఏ లాగిన్, మీరు ఏ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో, రిజిస్టర్ అయ్యారో అది. కొంతమంది వారు ఫాదర్ మెయిల్ ఐడీస్, కొంతమంది వారు బ్రదర్ మెయిల్ ఐడీస్ ఇచ్చారు కదా, అదే. ఎందుకంటే మీరు దేంతో రిజిస్టర్ అయ్యారో దాంతో లాగిన్ అవుతారు. సో శాంపిల్గా ఒకరిది నేను చేస్తున్నా. మెయిల్ ఐడి ఇచ్చి పూర్తిగా gmail.com. సో తర్వాత స్టెప్ తెలుసు కదా, పాస్వర్డ్ అడుగుతుంది, అది మీకు అది చెప్పక్కర్లా. సో పాస్వర్డ్ ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయింది, మీరు సేవ్ పెట్టేసుకోండి. రోజు చాలాసార్లు మీరు లాగిన్ అవుతారు కదా. సో యూజర్ ఐడి ఫస్ట్ అండ్ స్టెప్, netacad.com సైట్లోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక మీకు ఏదో పేజ్ కనిపిస్తుంటుంది. సపోజ్ ఇక్కడ యాక్సెస్ డినైడ్, సారీ ద పేజ్ రిక్వెస్ట్ కెనాట్ బి ఫౌండ్ అండ్ సంథింగ్ ఇలా ఉంది కదా, ఇది ఇగ్నోర్ చేయండి. ఇక్కడ హోమ్ అని ఉంది కదా, జూమ్ చేస్తున్నాను ఆ బ్రౌజర్ చూడండి, నా స్క్రీన్. నిజం నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? ఎవరికైనా నా స్క్రీన్ కనిపించకపోతే నా నేమ్ ఉంది కదా ఇక్కడ, భాస్కర్ అని, భాస్కర్ టీచింగ్స్ బ్రాకెట్లో ప్రెజెంటింగ్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. హర్షిని హ్యాపీ, నా స్క్రీన్ కనిపించి మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా? నిజం ఇక్కడ భాస్కర్ అని ఉందా, భాస్కర్ టీచింగ్స్ బ్రాకెట్లో యూఆర్ ప్రెజెంటింగ్ అని ఉంది నాకు. తర్వాత అమృత వర్మ, తర్వాత సతీష్ సార్, ప్రత్యూష, ఇలా ఉన్నాయి ఆ నేమ్స్. సో బీలోకి వెళ్ళు, బీ సీరియల్లోకి వెళ్ళు, భాస్కర్ టీచింగ్స్ బ్రాకెట్లో ప్రెజెంట్స్ అని ఉంటుంది, ప్రెజెంటింగ్ అని, దాని మీద క్లిక్ చేయి. నీ స్క్రీన్ మీద నా స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, అండ్ హారిజాంటల్గా పెట్టుకోండి, ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. వర్టికల్గా పెడితే హాఫ్ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు రొటేషన్ ఆఫ్లో పెట్టి దాన్ని హారిజాంటల్గా పెట్టండి. మరీ అని కనబడిపోతే జూమ్ చేయండి. నా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు కదా వాళ్ళకి తెలియదు. సో ఫైన్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, నెటాకాడ్ సైట్లోకి వెళ్ళి మన మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి ఓపెన్ అయింది, ఈ పేజ్ ఓపెన్ అయింది. కానీ ఇక్కడ సంథింగ్ ఏదో పేజ్ వచ్చింది, బట్ ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ హోమ్ ఉన్నది కదా చూడండి, లెఫ్ట్లో నా మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా, హోమ్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఏ పేజ్ వచ్చినా కూడా మీరు హోమ్ మీద క్లిక్ చేస్తే మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ జాఫ్రిన్ అని ఉంది అకౌంట్, మీ అకౌంట్ నేమ్ ఉంటుంది, హోమ్. ఫైన్. సో నౌ ఇక్కడ ఆల్ స్టాటసెస్ ఉంది కదా, సపోజ్ అక్కడ మీకు కనిపించాల్సింది ఇది, ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. కోర్సెస్ ఐ హ్యావ్ ఎన్రోల్డ్ ఇన్ సి లర్నథాన్ 2020 డిగ్రీ ఆదిత్య అకాడమీ, ఇది ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బాక్స్ ఇది మీకు కనిపించాలి. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇక్కడ స్టాటసెస్లో ఆల్ స్టాటస్ అని ఉంది కదా, డ్రాప్ డౌన్ మెన్యూ. సపోజ్ మీది నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్, ఎండింగ్ ఏదో సెట్ అయిపోయి ఉంటుంది. సో మీరు దాన్ని ఆల్ స్టాటసెస్ పెట్టించండి, అప్పుడు ఇది కనిపిస్తుంది. ఇది మీకు కనిపిస్తుంది కరెక్ట్ పేజ్లో మీరు ఉన్నట్టు. అది కనబడిపోతే మీరు ఇంకేదో పేజ్లో ఉన్నట్టు. హోమ్లో క్లిక్ చేయండి, అప్పుడు ఆ పేజ్ వస్తుంది. రైట్. సో నౌ ఈ బాక్స్ చూడండి, ఇక్కడ సైడ్న మౌస్ ఎక్కడైనా పెడితే ఈ ఆప్షన్ రావట్లా, ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా,
దీని కింద లాంచ్ కోర్స్ అన్న బటన్ కనిపిస్తుంది చూడండి, అది ఎప్పుడు హైలైట్ అవుద్ది, దాని మీద మీరు మౌస్ కర్సర్ పెడితే అది హైలైట్ అవుతుంది, లేదంటే అది డిజేబుల్ అవుతుంది, రైట్? సో ఇన్ ప్రోగ్రెస్ కింద మౌస్ పెడితే లాంచ్ కోర్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నౌ పేజ్ లోడ్ అయ్యాక కొంతమంది నెట్స్లో ఉంటుంది, వాళ్ళకి పేషెన్స్ కావాలి, లేదా వైఫై ఉన్న ప్లేస్కి వచ్చింది, లేదా కాలేజ్కి వచ్చింది, మరి నెట్స్లో ఉంటుంది, లేదా మొబైల్ మార్చండి. సో ఫైన్, లాంచ్ కోర్స్ క్లిక్ చేసాక ఈ పేజ్ వచ్చింది, రైట్? ఇందులోని టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్మిటెడ్ అని ఉన్నది, పర్ఫెక్ట్, అంటే ఇది అయిపోయినట్టు. వెల్కమ్ సర్వే సబ్మిటెడ్ అని ఉంది, పర్ఫెక్ట్. సో ఈ రెండో ఎవరికైనా ఇంకా పెండింగ్ ఉంటే అది ఫినిష్ చేయండి. ఎలా చేయాలి అంటే నా ప్రీవియస్ వీడియో ఉంది చూడండి, ఓకే? సో నౌ దాని కిందకి రండి, ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టెస్ట్ స్టార్ట్ చేయాలి. సో కిందకి డ్రాగ్ చేయండి, ఇక్కడ చూడండి పార్ట్ 1 సి ఎసెన్షియల్ స్టడీ రిసోర్సెస్ అని ఉంది. ఇందులో మాడ్యూల్ 0 to 5 ఉన్నాయి. 0 మాడ్యూల్ ఆప్షనల్, ఎందుకంటే ఇది ఇన్స్టాలింగ్ అండ్ సంథింగ్ ఎన్వైరన్మెంట్ సెటప్, ఇది మనకు అక్కర్లా, ఆప్షనల్, ఇది ఇగ్నోర్ చేయండి. మీరు చేయాల్సింది మాడ్యూల్ 1 to మాడ్యూల్ 5, ఓకే? పార్ట్ 1 ఒకటి ఉంది, పార్ట్ 2 ఉన్నది, అండ్ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ ఉంది. ఇది మీ స్టెప్స్, పార్ట్ 1, పార్ట్ 2 అండ్ గ్రాండ్ టెస్ట్. పార్ట్ 1లో 5 మాడ్యూల్స్ ఉన్నాయి, పార్ట్ 2లోని 3 మాడ్యూల్స్ ఉన్నాయి, ఓకే? పార్ట్ 3, 4, 3 అంటూ ఏం లేదు, అది డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్. సో పార్ట్ 1లో 5 మాడ్యూల్స్, పార్ట్ 2లో 3 మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ ఏంటి అంటే ప్రతి మాడ్యూల్లో మీకు సమ్ స్టడీ మెటీరియల్ ఇస్తాడు, సంథింగ్, అది లెసన్ లాగా, మన చాప్టర్స్ వైజ్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లాగా థియరీ పార్ట్ ఆర్ సంథింగ్ ఉంటుంది, అందులో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవన్నీ చదివేసిన తర్వాత మీరు అక్కడ లాస్ట్లో క్విజ్ ఉంటుంది, ప్రతి మాడ్యూల్ ఎండింగ్లో క్విజ్ ఉంటుంది. అది ఒక్కొక్కటి అటెంప్ట్ చేసుకుంటూ అన్ని మాడ్యూల్స్ అయ్యాక అప్పుడు పార్ట్ 1 సమ్మరీ టెస్ట్ ఉంటుంది, ఇది కౌంట్ అవుద్ది, ఇంపార్టెంట్, ఓకే? సో ప్రతి మాడ్యూల్లో టెస్ట్ చాలా జాగ్రత్తగా రాయండి. అన్ని టెస్ట్లు అయిన తర్వాత మీకు పార్ట్ 1 సమ్మరీ టెస్ట్ ఉంటుంది, ఇది ఫినిష్ చేశాక అప్పుడు పార్ట్ 2 ఓపెన్ అవుద్ది, ఓకే? అర్థమవుతుందా? సో మాడ్యూల్ ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదు, ఆల్రెడీ కొంతమంది మొదలు పెట్టినారు, వారు డైరెక్ట్గా ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మొదలు పెట్టిన వాళ్ళు మాడ్యూల్ 1 నుండి స్టార్ట్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏమవుద్ది? సో క్లిక్ చేసా, నెట్ కొంచెం స్లోగా ఉంది, వెయిట్ చేయండి. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది క్లిక్ చేశాక ఇలా లోడ్ 1 మాడ్యూల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అది ఓపెన్ అవుద్ది, ఆ లెసన్స్. సో ఇందులోని మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇలా ఉంది కదా, ఈ సైడ్ అనేది ఉంది కదా, పైన ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ సైన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ కలా పేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు చదువుకోవడమే. ఇవన్నీ చూడడానికి భయంగా ఉన్నాయంటే నో వరీస్ అని మీకు ఆల్రెడీ వచ్చినవే. కంపైలేషన్ అంటే మీకు తెలుసు కదా, దాన్నే వీడు ప్రజెంటేషన్ ఇచ్చాడు, ఇది కొత్తగా మీరు నేర్చుకోవాల్సిన పని లేదు, రైట్? తర్వాత సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ బుక్ అని డెన్నిస్ రిచ్ సంథింగ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చూడండి, ఈ ప్రోగ్రామ్స్ మీరు అక్కడ ఇచ్చింది చదివి ఫినిష్ చేయండి, ఓకే? ప్రోగ్రామ్ అన్నది చెయ్యాలా వద్దా అని డౌట్ ఉంటే మీరు బెటర్ చెయ్యండి, ప్రోగ్రామ్ చేసేయండి, ప్రాబ్లం ఏంది? సార్ ప్రోగ్రామ్ మార్క్స్ కౌంట్ అవుతున్నాయి లేదా అంటే కౌంట్ అయినా ఓపెన్ అనవసరం, చేయండి. సరే అన్ని ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నా అంటే 5 ఉన్నా ఇంకొక 3 చేయండి, రైట్? సో చేసి లాస్ట్లో క్విజ్ అటెంప్ట్ చేయండి. క్విజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ మధ్యలో ఇప్పుడు బ్యాక్ వచ్చామా, మేము ఒక్కొక్కటి వస్తున్నామా, ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే మధ్యలో ప్రోగ్రామ్స్ వస్తే ఆ ప్రోగ్రామ్స్ రన్ అది మాడ్యూల్ 1 అయినట్టు. అలాగే ఈచ్ మాడ్యూల్కి సమ్ థియరీ పార్ట్ అండ్ సమ్ ప్రోగ్రామ్ ప్రాక్టీసెస్ అది ఇచ్చాడు, అవి ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాక లాస్ట్లో మాడ్యూల్కి టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో 5 మాడ్యూల్స్ అయ్యాక సమ్మరీ టెస్ట్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో 3 మాడ్యూల్స్ అయ్యాక సమ్మరీ టెస్ట్ ఉంటుంది, లాస్ట్లో గ్రాండ్ టెస్ట్. ఇవన్నీ యావరేజ్ తీసి ఆడ మీకు ఇస్తాడు. ఇప్పుడు కృతిక్ 97 వచ్చింది కదా, ఈ టెస్ట్లన్నీ యావరేజ్లో తనకు వచ్చింది. మౌనికకి 92 ఎంత వచ్చింది కదా, యావరేజ్ తీసి వచ్చింది. సో లిజన్, 90s రావాలి, 80s రాకూడదా, 60 రాకూడదు, అలా ఏం లేదు. మీ క్యాపబిలిటీ ఎంతో అంత వస్తే మంచిదే. హానెస్ట్గా అటెంప్ట్ చేయండి, కాపీ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలామంది కష్టపడి చేస్తున్నారు ఓన్గా, కానీ మనం ఎంతమందిలో మనం కాపీ చేసి మనం 99, 95, 92 తెచ్చుకుంటే యూజ్ ఏమున్నది? ఇప్పుడు బాగా చదువుకునే అమ్మాయి కూడా కొంతమంది 75 రావచ్చు, ఎందుకంటే ఎక్కడొక్కడ మిస్టేక్ చేసి, బట్ తను ఓన్గా తెచ్చుకున్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి వేరే కాలేజ్ డేటా ఉన్నది కదా, సో ఇక్కడ చూడండి కొంతమంది 76 ఉన్నది, తర్వాత కొంతమందికి
90s ఉన్నాయి, బట్ ఎవరో సమ్ 75 కూడా ఉన్నది. ఎంత కట్ ఆఫ్ అంటే 35% అబవ్ వచ్చినా మీకు సర్టిఫికేషన్ వచ్చినట్టే. ఇప్పుడు మనకి సేమ్ అందరూ పాస్ అవుతారు కానీ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగా. సో అలాగని మీరేం ఎక్కడో చూసి ఎవరిని హెల్ప్ తీసుకొని 90 తెచ్చుకోవాలి, 95 తెచ్చుకోవాలి అలా అని లేదు. మీ మీద ప్రెషర్ అని లేదు. మీరు 35 అబవ్ ఎంత తెచ్చుకున్నా మీకు సర్టిఫికేషన్ వచ్చినట్టే, మేము హ్యాపీయే. ఓకే, బట్ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా ఓన్గా చేయండి, ఎవరిని హెల్ప్ అడగొద్దు, అడిగినా ఎవరు చెయ్యొద్దు. రైట్? సో నెక్స్ట్గా అలా వెళ్ళండి. శాంపిల్ క్విజ్ చూపిస్తా. కొన్ని ఎక్కువే ఉన్నాయి పేజెస్ ఈ మాడ్యూల్లో. మీరు చదవాల్సిన పని లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఇవన్నీ మీకు అయిపోయినవే. కొత్తగా ఇదేంటో నేర్చుకోండి. సపోజ్ సార్ అన్నట్టు క్లౌడ్ కంప్యూటింగా, లేక ఇంకేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఆర్ సమ్ మ్యాంగో డీబీ ఏదో అన్నారు కదా, డాంగో ఏదో తెలీదు. సో వేరియబుల్ ఇస్ వేరియబుల్ ఇవన్నీ తెలిసినాయి కదా. అలాంటివి ఇప్పుడు సార్ చెప్పినట్టు కొత్త కోర్సులు అయితే మీరు చదువుకోవాలి. బట్ సి లాంగ్వేజ్ ఇది మీకు తెలిసినాయి కదా. చూడండి, వేరియబుల్ టైప్స్ డిక్లేరింగ్ తెలీదా, డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ లిస్ట్ ఇస్తాం, ఇలాంటివి. ఓకే, సో ఇవన్నీ నన్ను అడిగితే చదవక్కర్లా. కీవర్డ్స్ డైరెక్ట్గా మీరు క్విజ్లోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి, నేర్చేసుకున్నారు కాబట్టి. సో నెక్స్ట్ 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 అలా వెళ్తున్నా. ఇవన్నీ నాకు చిరాకు అంటే ఇక్కడ ఉందా లెఫ్ట్లోని, అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా టెక్స్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఈ లెఫ్ట్లో మీకు మొబైల్లో కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ మెన్యూలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో క్లిక్. మళ్ళీ సమ్ ప్రోగ్రామ్ వచ్చింది, ఈజీగా ఉన్నాయి ప్రోగ్రామ్స్. నెక్స్ట్, ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్కే ఇచ్చాడండి, నో వరీస్. ఎర్రర్స్ వస్తున్నాయి, నా మార్క్స్ తగ్గిపోతాయని మీరు వర్రీ అవ్వద్దు, ప్రాక్టీస్కే. సో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి, ఇది కొంచెం ఎక్కువ పేజెస్ ఉన్నాయి. నేను క్విజ్ ఓపెన్ చేస్తా. 1. క్విజ్ వచ్చింది ఇప్పుడు చూసారా, 1.2.1.1. సో మాడ్యూల్ 1 క్విజ్, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, 3, 4, 5 ఉన్నాయి కదా పార్ట్ 1లో, పార్ట్ 2లో 3. సో ఒక్కొక్క మాడ్యూల్కి ఎండింగ్లో క్విజ్ ఉంటుంది, అది ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత ఐ యాక్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ టైం లిమిట్ 20 minutes అన్నాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, పాయింట్ టు స్కోర్ 10, పాసింగ్ స్కోర్ 70% రావాలంట పాసింగ్ స్కోర్. ఓకే, అంటే 10కి 7 రావాలి. సో ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్. ఇలాగా ఈ ఒక్కటి చెప్పా, మిగతా చెప్పను. సో ఇలా నెక్స్ట్ 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 చేసుకుని వెళ్ళిపోండి. రైట్? అది చదివి, ఆ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ పెట్టండి. అంతా MCQs ఈజీ. రైట్? లక్లో కూడా తగులుతాయి కొంతమందికి, బట్ అంత అక్కర్లా, మీకు తెలుసు, చేసేస్తారు. ఓకే, సో అలాగా ఈ మాడ్యూల్స్ అన్ని ఫినిష్ చేస్తే అప్పుడు సమ్మరీ టెస్ట్ ఓపెన్ అవుద్ది, లాస్ట్లో గ్రాండ్ టెస్ట్. ఓకే, సో పర్సంటేజ్ మీద మీరు ఫోకస్ చేయకండి, 90 అబవ్ తెచ్చుకోవాలని ఏం లేదు. 35 అబవ్ వచ్చినా ఓకే, కానీ మరీ 35, 40 వస్తాయని నేను అనుకోను. ప్రతి ఒక్కరికి 60 అబవ్ వస్తుంది. బట్ ఆ వచ్చింది కూడా హానెస్ట్గా తెచ్చుకోండి, దయచేసి కాపీ చేయొద్దు. రైట్? సో ఇది నా ప్రజెంటేషన్. అండ్ ఇక్కడ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ ఉంది కదా, పార్ట్ 1, పార్ట్ 2 సమ్మరీ టెస్ట్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్, ఈ అన్నిటి మీద యావరేజ్ తీసి వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఈ గ్రాండ్ టెస్ట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ జనరేట్ అవుద్ది. ఈ CLA ఎగ్జామ్ వౌచర్ అనేది ఓపెన్ చేయొద్దు. మీరు పని చేయండి, గ్రాండ్ టెస్ట్ అయిన తర్వాత డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్లో ఎలా ఫినిష్ చేయాలి సార్, సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అని. నా స్కోర్ వచ్చేసింది, లాస్ట్లో ఏంటి ప్రాసెస్ అనేది మీరు అప్పుడు అడగండి, చెప్తాను. ప్రస్తుతానికి ఇంకా అక్కడ రాలేదు కదా, కృతి అండ్ మౌనిక చేస్తారు కదా, మీరు కావాలంటే వాళ్ళని కూడా కన్సల్ట్ చేయించి అక్కడ లాస్ట్లో ఏం చేస్తారని. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. తర్వాత ఎగ్జామ్ రాసినది క్లోజ్ చేసి మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి, మైన్ అటాక్ అని ఉంది కదా, హోమ్ పేజ్కి వెళ్ళి లాగౌట్ అయిపోవచ్చు. ఓకే, సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ అందరు ఇక్కడ వరకు చేసినట్టే కదా. ఎంతమంది సమ్మరీ టెస్ట్ 1 రాశారు మీలో? ప్రస్తుతానికి ఇంకా ఎవరు అయినట్లేరు మీ క్లాస్లో. బట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేక సెషన్ క్లోజ్ చేసామంటారా? చెప్పండి. డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగచ్చు, లేదా చాట్లో అడగచ్చు. క్లియర్ సార్, ఉన్నాయి సార్. యా దివ్య అడుగు. సార్ మొబైల్లో చేసినప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది సార్, కానీ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది, నెక్స్ట్ రాయడం అవ్వట్లేదు. అది ఇది ఉంది కదా, ఉన్నది కదా, మాడ్యూల్ 1 నువ్వు చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది అది. ఓకే, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అవన్నీ వస్తుంది. ఇది సమ్మరీ టెస్ట్ మెయిన్. సో మాడ్యూల్ టెస్ట్ అవన్నీ నువ్వు అటెంప్ట్ చేస్తే, మనకు ఆల్రెడీ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అటెంప్ట్ చేయకు, డైరెక్ట్గా మాడ్యూల్ 2కి వెళ్ళి. ఇక్కడ చెప్పాను కదా ఇందాక మనకి మెన్యూ వచ్చింది కదా లెఫ్ట్లో, ఈ లెఫ్ట్లో మెన్యూకి వెళ్ళి మాడ్యూల్ 1 అది నీకు సేవ్ అవుతుంది, లాస్ట్లో కౌంట్ చేసుకుంటాడు యావరేజ్.
సో నువ్వు డైరెక్ట్గా మాడ్యూల్ ఇక్కడికి వెళ్ళి ఏ మాడ్యూల్ ఉన్నదో ఆ మాడ్యూల్కి వెళ్ళిపో నెక్స్ట్కి, ఓకేనా? సో మళ్ళీ ఫస్ట్ మాడ్యూల్ ఓపెన్ చేయాల్సినది, లేదా సెకండ్ టైం నువ్వు ఓపెన్ చేస్తున్నావు అనుకో, ఇప్పుడు ఇలా ఉన్నది కదా, సెకండ్ టైం నువ్వు ఓపెన్ చేస్తున్నావు, నీకు ఆల్రెడీ తెలుసు మాడ్యూల్ 1 and 2 ఫినిష్ చేస్తాం అనుకుందాం, అప్పుడు డైరెక్ట్గా దేని మీద క్లిక్ చేస్తావు, మాడ్యూల్ 3 ఫ్లో కంట్రోల్, అలాగా, ఓకేనా? కానీ సెకండ్ మళ్ళీ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ అదే వచ్చేస్తుంది సార్, అందుకే. నో, అదే ఇక్కడ ఇందులోకి వెళ్ళి ఇప్పుడు చూసాం కదా, ఈ పేజ్ ముఖ్యం నీకు. మాడ్యూల్ 3 క్లిక్ చేశాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇదిగో నాకు మాడ్యూల్ 3 వస్తుంది, ఇదిగో మాడ్యూల్ 3. మాడ్యూల్ 1 రాలేదు కదా, ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చాయి ఇలా. సో నువ్వు 1, 2 అయిపోతే డైరెక్ట్ 3 ఓపెన్ చేయి, మళ్ళీ ఫస్ట్ నుండి ఓపెన్ చేస్తే ఫస్ట్ నుండి వస్తుంది మరి. ఓకే సార్. ఓకే, ఇంకా Okay, so I hope you all are good, and so in this situation management created these sessions, so I hope you all utilize these sessions, and మీ క్లాస్ నుంచి అందరూ రిజిస్టర్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ ఇంకెవరన్నా రిజిస్టర్ కాకపోయినా, నెక్స్ట్ అలాగే ఇన్యాక్టివ్గా ఉన్న, సో వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి, మోటివేట్ చేయండి. సో ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో మనం క్లాస్కి వచ్చి క్లాసెస్ వినే సిచ్యువేషన్ అనేది లేదు. సో ఇలాగే మనం క్లాసెస్ అవి నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫైనల్ ఇయర్లోకి వచ్చాం కాబట్టి, సో అవర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మే స్టార్ట్ ఆఫ్టర్ ఆగస్ట్, ఇన్ ద వీక్ ఆఫ్ ఆగస్ట్ 3rd week. సో మోస్ట్లీ ప్రిన్సిపల్ సార్ చెప్పారు మీకు, ఇన్ఫోసిస్, డెలాయిట్ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కంపెనీ. కాబట్టి రెజ్యూమేస్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ అలాగే వైల్ క్రియేటింగ్ రెజ్యూమేస్, సో యూ హ్యావ్ టు క్రియేట్, యూ హ్యావ్ టు give the genuine information about your hobbies, your languages, and your interests, languages known. వీటన్నిటిలోనూ మీకు తెలిసినవే ఇవ్వండి. ఇన్ కేస్ బేసిక్ జావా అనుకోండి, జావా అని రాశారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీకు కంప్లీట్ జావా తెలిసినట్టు, అడ్వాన్స్డ్ జావా తో సహా అంతా తెలిసినట్టు. సో అదంతా మనకు తెలియకపోతే కనుక సింపుల్గా రాయండి, జావా బేసిక్స్ అని మాత్రమే రాయండి. సో అలాగే ఇంట్రడక్షన్ అబౌట్ డేటాబేసెస్, ఇలా మీకు ఏవి తెలిస్తే అవే రాయండి. ఇంట్రడక్షన్ అబౌట్ వెబ్ ప్రోగ్రామింగ్ అని, మీకు ఏవి నేర్చుకుంటున్నారో అవే రాయండి. ఇంట్రడక్షన్ అని అడిగారు అంటే అందులో డీప్గా అడగరు మిమ్మల్ని. కాబట్టి మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. సో యాజ్ వీ నో దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ ఆల్మోస్ట్ ఏ ఐటీ కంపెనీకి అయినా సరే 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఈజ్ ఆన్లైన్ టెస్ట్, అండ్ నెక్స్ట్ ఈజ్ టెక్నికల్, అండ్ ఫైనల్ హెచ్ఆర్. సో ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎబిలిటీస్ ఉంటాయి, మన రీజనింగ్ అండ్ అర్థమెటిక్. సో వాటికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. మన కాలేజ్ నుంచి కూడా టెస్ట్లు అవి కండక్ట్ చేస్తారు మండే నుంచి. సో అలాగే నెట్లో ప్రిపేర్ అవ్వండి, రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. అది కంప్లీట్ అయిన తర్వాతే మనం టెక్నికల్కి కానీ హెచ్ఆర్కి కానీ క్వాలిఫై అవుతాం. సో టెక్నికల్ అయితే టెక్నికల్ రౌండ్స్లో ఆల్మోస్ట్ సి, జావా అండ్ DBMS. సో మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ పార్ట్ ఆక్యుపైస్ సి లాంగ్వేజ్. 70 to 80% అంతా సి మీదే రన్ అవుతూ ఉంటుంది. జావా నుంచి ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ ఏముండవు, ఓన్లీ జావాకి సంబంధించి ఊప్స్ కాన్సెప్ట్స్, అలాగే జావాకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ అవి నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ప్రోగ్రామింగ్ అంటే ఖచ్చితంగా సి నుంచే. సో అదే సి నుంచి మళ్ళీ మనం నేర్చుకుంటున్న ఈ సిస్కో సర్టిఫికేషన్ తోటి ఆల్మోస్ట్ మీరు నేర్చుకునేది ఇదంతా కూడా మనం నేర్చేసుకున్నదే. సో ఆఫ్టర్ దాట్ DBMS అంటే మనం ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటాం. సో సి, జావా అండ్ DBMS ఇవి 3 కాకుండా సమ్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో వాట్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్ యూ లెర్న్డ్? న్యూ టెక్నాలజీస్ అంటే కొన్ని న్యూ టెక్నాలజీస్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ అని, IoT అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, అలాగే న్యూ డేటాబేసెస్ ఏవో కూడా వచ్చాయి, న్యూ డేటాబేసెస్.
సో ఏవో ఒకటి కొత్త టెక్నాలజీస్, అది కంప్లీట్గా మనం నేర్చుకోకపోయినా అట్లీస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ సమ్ న్యూ టెక్నాలజీస్. సో ఇప్పుడు టైం ఎలాగా ఉంటుంది కాబట్టి ఆ న్యూ టెక్నాలజీస్కి సంబంధించి కొంత నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి. కంప్లీట్గా నేర్చుకోకర్లేదు, అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్. సో అప్ టు ఇంట్రడక్షన్ కూడా మనకి కొన్ని వెబ్సైట్స్లో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫ్రీగా ఎన్రోల్ అయ్యి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి వాటిలో ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఆఫ్టర్ దాట్ ఫైనల్ హెచ్ఆర్ ఉంటుంది. మనం టెక్నికల్ కూడా క్వాలిఫై అయ్యాము అంటే ఫైనల్గా హెచ్ఆర్ ఉంటుంది. హెచ్ఆర్కి సంబంధించి కంప్లీట్గా మీ రెజ్యూమ్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు ఈ కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో నువ్వేం చేస్తావు, ఏం నేర్చుకున్నావు అంటే ఈ గ్యాప్ అంతా మనం ఫీల్ చేయగలిగాం. అంటే కొన్ని డేస్ మనం పర్వాలేదు కానీ అట్లీస్ట్ మ్యాక్సిమం మనం నేర్చుకున్నాం అని చెప్పడానికి మనకి స్కోప్ ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోండి మ్యాక్సిమం. ఇవన్నీ మీ రెగ్యులర్ క్లాసెస్ కిందే ఫీల్ అవ్వండి, ఏదో పార్ట్ టైం ఇంట్లో కూర్చొని ఖాళీగా చేస్తున్నామని కాదు. సో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయండి, ఏం నేర్చుకుంటున్నారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, కొత్త విషయాలు నేర్చుకోండి. నెక్స్ట్ అలాగే సార్ చెప్పారు పర్షియన్ టెక్నాలజీస్. సో లాస్ట్ టైం లింక్ పంపించాం, ఆల్మోస్ట్ మ్యాక్సిమం రిజిస్టర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వెబినార్ 15th ఉంటుంది, మన ఈ మంత్ 15th ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు అవైలబుల్గా ఉంటే కనుక కాలేజ్కి వచ్చి ఆ వెబినార్ అటెండ్ అవ్వండి. దాంట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో హౌ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ అండ్ హౌ టు అటెండ్ ద మాడ్యూల్స్ అండ్ అసైన్మెంట్స్ ఇవన్నీ చెప్తారు. దాన్ని బట్టి ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, మీకు ప్యాకేజ్ అది డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ 15th మీకు పాసిబిలిటీ లేకపోతే, అలాగే రిజిస్టర్ కాకపోతే కనుక 22nd ఇంకో వెబినార్ ఉంది, దానికి రిజిస్టర్ కండి. ఓకే, సో యూటిలైజ్ చేసుకోండి, ఈ సెషన్స్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకోండి. ఎనీ డౌట్స్? మీరేమైనా అడగాలనుకుంటున్నారా?